సంక్రాంతి రోజు జరిగే కొత్తపేట ప్రభల తీర్థం ప్రారంభమైంది. పాత కొత్త రామాలయాల నుండి ప్రభలు హైస్కూల్ గ్రౌండ్కు చేరుకుంటున్నాయి. ప్రభలు వెళ్తున్న దారి పొడవునా భక్తులు బారులు తిరుగుతున్నారు. డీజే సౌండ్స్తో బాణాసంచా వెలుగులతో తీర్థం ర్యాలీ కొనసాగుతోంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. పాత రామాలయం నుండి హై స్కూల్కి చేరినటువంటి ప్రభలు తర్వాత ఇప్పుడు ఆ కొత్త రామాలయానికి సంబంధించినటువంటి ప్రభలన్నీ కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. పాత రామాలయానికి సంబంధించినటువంటి ప్రభలు దాదాపుగా వీరభద్రికి సంబంధించినటువంటి రథంతో మొత్తం 7 ప్రభలైతే ముందుకు కదిలినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు కొత్త రామాలయానికి సంబంధించినటువంటి ప్రభలు మొత్తం 7 ముందుకైతే వెళ్తున్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేలాగా పోలీసులు పటిష్టమైనటువంటి భద్రతతో పాటుగా ముఖ్యంగా విద్యుత్ లైన్లు ఏవి తెగకుండా ఉండేలాగా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అటు పాత రామాలయం కొత్త రామాలయానికి సంబంధించినటువంటి మొత్తం 15 ప్రభలకు సంబంధించింది అయితే మనమైతే విజువల్లో కూడా చూడొచ్చు. ఎక్కడికెక్కడ ఒక్కొక్క ప్రభకి ఒక్కొక్క పేరునైతే పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా వీరభద్రుడికి సంబంధించి ఆ శరవ హస్సరవ అంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా భక్తులందరూ కూడా వెళ్తున్నటువంటిది అయితే మనం విజువల్లో చూడొచ్చు. ముఖ్యంగా చూస్తే ఇక్కడికి వస్తున్నటువంటి ప్రభలకు సంబంధించి ఎలాంటి ఇబ్బందికర వాతావరణం ఉండకూడదు, అదేవిధంగా పబ్లిక్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు అయితే తన జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏంటి ప్రభలకు సంబంధించి ఏం చెప్తారు? మొత్తం అన్ని కూడా వరుసగా ప్రభలు వెళ్తూనే ఉన్నాయి. వేల మంది జనాలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి ఏంటంటారు? కోనసీమ జిల్లాలో ఇది మా ప్రత్యేకత అండి. కొత్తపేట అనేది బాగా ప్రత్యేకత. సంక్రాంతి అంటే కోనసీమ అంటే కొత్తపేటలో బాగా జరుగుతాయండి. ప్రభలు ఒకటి, మందు కాల్పు ఒకటి, భారీగా వస్తున్నటువంటి పరిస్థితి. ఇన్ని వేల మంది ఎక్కడి నుంచి వస్తున్నారు? కొన్ని జిల్లాల నుంచి చుట్టుపక్కల కోనసీమ జిల్లా అంతా ఇవాళ ఇక్కడే ఉంటుందండి. ఈ రాత్రికి మొత్తం ఇక్కడే ఉంటారు. ఇంత మందికి సంబంధించినటువంటి అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి అసలు మీకు సంబంధించి ఎప్పుడన్నా చూసారా ఏంటన్నా? ప్రతి సంవత్సరం నేను చెన్నై నుంచి వస్తాను. మాది ఇక్కడే కోడూరులో ఉంటాము. చెన్నైలో సెటిల్ అయిపోయాను. ప్రభల తీర్థం చూడడం కోసం చెన్నై నుంచి ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాను. చాలా బాగా జరుగుద్ది. సాయంత్రం మందు కలుపు రాత్రి నుంచి పొద్దున్న వరకు జరుగుద్ది. రాత్రి పొద్దున 2 సార్లు చూస్తామండి. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. మా ఫ్యామిలీతో అంతా వచ్చి వీక్షిస్తాం. ఇంత అద్భుతంగా జరుగుతున్నటువంటి ఈ ప్రభలకు సంబంధించి ఎన్నో వేల మంది, లక్షల మంది వస్తున్నారు. యంగ్స్టర్స్ చూస్తేనేమో వాటన్నింటిని మోసుకుంటూ ఎక్కడ ఎలాంటి భయం లేకుండా వెళ్తున్నారు. అంటే ఈ ప్రాంతానికి ఇదే ఒక ఐడెంటిటీ అనుకోవచ్చా? తప్పనిసరిగా అండి. లాస్ట్ చాలా సంవత్సరాల నుంచి ఇది జరుగుతుంది. ఎక్కడ ఏ ఇబ్బంది జరగదు. అంతా పోలీస్ వాళ్ళు కానీ అందరూ చాలా సహకరిస్తారు. చాలా చక్కగా జరుగుద్ది ఈ ప్రోగ్రామ్. ఎవ్రీ ఇయర్ మేము పాల్గొంటాము. సో ఓవరాల్గా చూస్తే మొత్తము ఎన్నో లక్షల మందితో వెళ్తున్నటువంటి ప్రభలకు సంబంధించి ఈ ప్రభల తీర్థ విషయంలో కూడా చాలా అంటే చాలా అద్భుతంగా జరుగుతున్నటువంటిది అయితే మనం చూడొచ్చు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఎంతో మంది ప్రభల తీర్థంలో పాల్గొనడానికి ఇక్కడైతే వస్తున్నారు. ముఖ్యంగా చూస్తే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేలాగా పోలీస్ అధికారులు అయితే ప్రస్తుతం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మొత్తం 15 ప్రభలకు సంబంధించి అటు పాత రామాలయం నుంచి 8 ప్రభలు, కొత్త రామాలయం నుంచి 7 ప్రభలు, వీటన్నింటినీ కూడా ప్రస్తుతము హై స్కూల్ గ్రౌండ్కి అయితే చేరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంచుమించుగా ఇవన్నీ హై స్కూల్ గ్రౌండ్కి చేరుకున్న తర్వాత దాదాపుగా చూస్తే మందు అంటే బాణాసంచా మందు కాల్పులు అనేది జరుగుతుంటుంది. ఎక్కడ చూసినా కొత్తపేటకు సంబంధించి ఎక్కడ చూసినా కూడా లక్షల్లో జనాలు ఉన్నటువంటి నేపథ్యంలో మొత్తం దారులన్నీ కూడా కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ అటు వస్తున్నటువంటి జనాలు, ఎందుకంటే ప్రభల తీర్థానికి సంబంధించి ప్రస్తుతం కొత్తపేట ప్రభల తీర్థం జరుగుతున్నటువంటి నేపథ్యంలో రేపు జగ్గన్న తోట ప్రభల తీర్థం జరుగుతుంది. ముఖ్యంగా వీరభద్రుడికి సంబంధించి అటు ఆ శివుడికి సంబంధించినటువంటి మొత్తము వివిధ రూపాల్లో ఈ ప్రభలు అనేది ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే భారీగా జనసందోహం అయితే ప్రస్తుతం వచ్చినటువంటిది అయితే మనం విజువల్లో కూడా చూడొచ్చు. ఎంతమంది అనేక ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళు, ఇతర పక్క జిల్లాల నుంచి కొత్త అల్లుళ్ళు, కోడళ్ళు, అదేవిధంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు, చదువుకోవడానికి వెళ్ళినటువంటి వాళ్ళు, ముఖ్యంగా హైదరాబాద్కి సంబంధించి ఎంతో మంది ప్రస్తుతం అయితే ఈ ప్రభల తీర్థాన్ని చూడడానికి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కొక్కరిది అంటే చాలా మంది స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళతో పాటుగా దూర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వాళ్ళు కూడా ఎంతో హ్యాపీనెస్ ఎంజాయ్ చేస్తున్నటువంటిది అయితే మనము చూడొచ్చు. ఎక్కడి నుంచి వచ్చారు? ఎట్లా ఉంది చూస్తే ఈ ప్రభల తీర్థానికి సంబంధించి ఏమనిపిస్తుంది? అసలు మీ ప్రాంతాలు ఎప్పుడైనా చూసారు ఇట్లాంటివి? మా ప్రాంతంలో ఇట్లా చేయరండి. మా ఊళ్ళో సింపుల్గా చేశారు సంక్రాంతి. మా చిత్తూరు మదనపల్లి సైడ్ వస్తారు, తిరుపతి సైడ్. సో మా ఫ్రెండ్ ఇక్కడ ఉంటే వచ్చామండి. కొత్తగా ఉన్నది ఎక్స్పీరియన్స్. సో ఇట్లాంటివి అసలు చూస్తుంటే ఇన్ని లక్షల క్రౌడ్లో ఏం చెప్తారు దీని గురించి?
మాకైతే కొత్తగా ఉందండి, ఫీల్ చాలా బాగుంది, ఇంత గ్రాండ్గా ఉంది, బాగా చేస్తున్నారు. కోనసీమ కేవలం ఇవన్నీ చూడడానికి వచ్చారు మీరు చిత్తూరు నుంచి? చూసేదానికి వచ్చినాం, మదనపల్లి ఇంటి వచ్చినాం. చిత్తూరు డిస్ట్రిక్ట్ అండి. చిత్తూరు జిల్లా మదనపల్లికి సంబంధించినటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా. సో ఇక్కడ ముఖ్యంగా చూస్తే ఈ ప్రబల తీర్థాన్ని చూడడానికి వచ్చినటువంటి టీం మొత్తం అంతా కూడా, అంటే అనేక ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు చాలా మంది అయితే ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎవరు కూడా ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేనటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఈ ప్రబల తీర్థాన్ని చూసి ఎంజాయ్ చేయడానికి అయితే వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా వివిధ ప్రాంతాల నుంచి ఎక్కడ ఉద్యోగాల్లోనూ వ్యాపారాల్లోనూ సెటిల్ అయిపోయినటువంటి వాళ్ళు, చదువుకోవడానికి వెళ్ళినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నటువంటి నేపథ్యంలో అందరూ కూడా ఈ ప్రబల తీర్థానికి ప్రస్తుతం అయితే కొత్తపేటకైతే చేరుకుని ఉన్నారు. కొత్తపేటలో ఈ ప్రబల తీర్థాన్ని చూడడంతో పాటుగా ప్రతి ఒక్కరూ దీని గురించి తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే కొత్తపేట ప్రబల తీర్థం అటు పాత రామాలయం నుంచి జడ్బీ హై స్కూల్కి, అదేవిధంగా కొత్త రామాలయం నుంచి హై స్కూల్కి మొత్తం 15 ప్రభలు అయితే వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ 15 ప్రభల్ని కూడా హై స్కూల్ దగ్గర చేర్చి మొక్కలు తీర్చిన తర్వాత బాణాసంచా మందు కాల్పడం అనేది కొనసాగే అవకాశం అయితే ఉంది. ఓవరాల్గా కొత్తపేట ప్రబల తీర్థం అనేది అత్యంత వైభవంగా జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.